మన క్రైస్తవ జీవితంలో తరచుగా వచ్చే ఒక ముఖ్యమైన ప్రశ్నపై మనము ధ్యానిద్దాం. మనము ఎవరికి ప్రార్థించాలి? పరలోక తండ్రికా లేక జీసస్ క్రైస్ట్కా? బైబిల్ ఈ విషయంపై స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని ఇస్తుంది. మనము దీనిని సరిగా అర్థం చేసుకున్నప్పుడు మన ప్రార్థనా జీవితం మరింత లోతుగా మరియు శక్తివంతంగా మారుతుంది. ప్రార్థన అనేది కేవలం మాటలు కాదు, అది దేవునితో ఉన్న సంబంధం. బైబిల్ మనకు దేవుడు ఒక్కడే అని బోధిస్తుంది, కాని ఆయన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మగా తన్ను వెల్లడిస్తాడు. దీనిని త్రిత్వం అంటారు. వారు పాత్రలో వేరుగా ఉన్నప్పటికీ స్వభావంలో ఒకటే. కాబట్టి మనము ప్రార్థించినప్పుడు వారిని వేరు చేయడం కాదు, ఒకే నిజమైన దేవుణ్ణి చేరువవుతున్నాము. మత్తయి 6:9లో యేసు తన శిష్యులకు ఇలా ప్రార్థించమని బోధించాడు: పరలోకమందున్న మా తండ్రి. ఇది మనకు ప్రార్థన తండ్రికి ఉద్దేశించబడుతుందని చూపిస్తుంది. యేసు స్వయంగా తండ్రిని ఉద్దేశించి ప్రార్థించమని చెప్పాడు. ఇది విశ్వాసులకు ఒక నమూనాను స్థాపిస్తుంది. యోహాను 14:6లో యేసు చెప్పిన మాటలు చాలా ముఖ్యమైనవి. నేనే మార్గము, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరునూ రారు. ఇది మనకు స్పష్టంగా చెబుతుంది, మనము దేవుని వద్దకు మన స్వంత శక్తితో రాలేము, యేసు ద్వారానే రావాలి. కాబట్టి మనము తండ్రికి ప్రార్థించినప్పుడు యేసు నామంలో ప్రార్థిస్తాము. యోహాను 16:23లో యేసు ఇలా అన్నాడు: మీరు నా నామమున తండ్రిని అడిగినదంతయు ఆయన మీకు అనుగ్రహించును. ఇది ప్రార్థన యొక్క నమూనాను స్పష్టం చేస్తుంది. మనము తండ్రికి ప్రార్థించి యేసు నామంలో అడుగుతాము. యేసు నామం మనకు అధికారాన్ని మరియు ప్రవేశాన్ని ఇస్తుంది. అయితే మనము యేసుని నేరుగా ప్రార్థించకూడదా? కాదు. బైబిల్లో యేసుని నేరుగా ప్రార్థించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. అపోస్తలుల కార్యములు 7:59లో స్టెఫెను ఇలా అన్నాడు: ప్రభువైన యేసయ్యా, నా ఆత్మను స్వీకరించుము. ఇది యేసు దేవుడని మరియు ఆయనకు ప్రార్థించవచ్చని చూపిస్తుంది. మనము యేసుని ప్రార్థించినప్పుడు ఆయనను మన రక్షకుడిగా మరియు ప్రభువుగా అంగీకరిస్తున్నాము. మనము తండ్రికి ప్రార్థించినప్పుడు సృష్టికర్తను చేరుకుంటున్నాము. ఇవి వేరుగా కనిపించినా ఒకటే దేవుని వైపు మనము చేరుతున్నాము. ప్రార్థన ఒక సంబంధం లాంటిది. తండ్రి మనలను ప్రేమిస్తాడు, యేసు మనలను రక్షించాడు, పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు. రోమా 8:26 ప్రకారం పరిశుద్ధాత్మ మన బలహీనతలలో మనకు సహాయం చేసి మన కొరకు మధ్యవర్తిత్వం చేస్తాడు. అందువల్ల సంపూర్ణమైన బైబిల్ ప్రార్థనా విధానమేంటంటే, మనము తండ్రికి యేసు ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థించాలి. కొన్నిసార్లు విశ్వాసులు కఠినమైన నియమాల గురించి ఆలోచిస్తారు, కాని ప్రార్థన నియమాలు కాదు, అది సంబంధం. దేవుడు పరిపూర్ణమైన మాటలు కోరడం కాదు, నిజమైన హృదయాన్ని కోరుతున్నాడు. మీరు పరలోక తండ్రి అని ప్రార్థించినప్పుడు మీరు యేసు బోధించిన మార్గాన్ని అనుసరిస్తున్నారు. మీరు యేసు నామంలో అని చెప్పినప్పుడు ఆయన అధికారాన్ని అంగీకరిస్తున్నారు. కొన్ని సందర్భాలలో మన హృదయం నుండి యేసయ్యా, నన్ను సహాయపడుము అని పిలుస్తాము. అది కూడా నిజమైన ప్రార్థనే. దేవుడు ప్రతి నిజమైన ప్రార్థనను వింటాడు. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనలో ఉన్న సందేహం తొలగిపోతుంది. మీరు తండ్రి మరియు యేసు మధ్య ఎంచుకోవడం కాదు, దేవుడిచ్చిన మార్గంలో ఆయనను చేరువవుతున్నారు. ప్రార్థన ఒక యేసు త్యాగం ద్వారా మనకు లభించిన ఒక ప్రత్యేకమైన అవకాశం. హెబ్రీయులకు 4:16 ప్రకారం మనము ధైర్యంగా కృపాసనం దగ్గరకు రావచ్చు. కాబట్టి మీరు ప్రార్థించినప్పుడు ఈ సత్యాన్ని గుర్తుంచుకోండి: మీరు పరలోక తండ్రితో మాట్లాడుతున్నారు, యేసు ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో. ఈ అవగాహన మీ ప్రార్థనను లోతుగా చేస్తుంది. విశ్వాసంతో ప్రార్థించండి, ధైర్యంగా ప్రార్థించండి. దేవుడు మీ మాట వింటున్నాడు. ముగింపులో ఒక విషయం గుర్తుంచుకోండి: మీరు యేసుని పిలిచినా సరే, తండ్రికి ప్రార్థించినా సరే, దేవుడు మీ హృదయాన్ని చూస్తాడు. ప్రార్థనలో ముఖ్యమైనది సరైన మాటలు కాదు, సరైన దేవుణ్ణి తెలుసుకోవడం. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, నీ పవిత్ర సన్నిధిలో వినయంతో వచ్చుచున్నాము. నీవు మా సృష్టికర్తవు, మా తండ్రివి, మా జీవానికి మూలమైనవాడవు. ఈరోజు నీ ప్రేమకు, నీ కృపకు, నీ కాపాడుటకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుచున్నాము. ప్రభువా, మా జీవితాలలో చేసిన ప్రతి తప్పును క్షమించుము. మా హృదయాలను శుద్ధి చేయుము. నీ చిత్తం ప్రకారం నడిచే శక్తిని మాకు అనుగ్రహించుము. మేము నీకు దగ్గరగా ఉండేలా మమ్మల్ని మార్చుము.
మా అవసరాలను నీ ముందు ఉంచుచున్నాము. మా కుటుంబాలను ఆశీర్వదించుము. మా ఆరోగ్యం, మా పనులు, మా భవిష్యత్తును నీ చేతుల్లో ఉంచుచున్నాము. మా జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని తొలగించి నీ శాంతితో మమ్మల్ని నింపుము. ఇతరుల కొరకు కూడా ప్రార్థించుచున్నాము ప్రభువా. బాధలో ఉన్నవారిని ఆదరించుము. బలహీనులను బలపరుచుము. మార్గం తప్పిన వారిని నీ వైపు తీసుకురమ్ము. ఈ ప్రార్థనను జీసస్ క్రైస్ట్ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.